హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హత నుంచి అయితే మనకు ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కు ఆంధ్ర తెలంగాణ వారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 24/10/2025 మనకి ఇది ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా 27/10/2025 నుంచి అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో అయితే ఉంటుంది. 25/11/2025 వరకు దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే వీడియో అయితే పూర్తి వివరాలు అయితే నేను ఇందులో చెప్పబోతున్నాను. వేకెన్సీస్ అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియో అయితే చెప్తున్నానండి. ఇక్కడ వేకెన్సీస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే MTS 1, MTS 2 అయితే ఉంది. ఫస్ట్ MTS 1లో మనకు 13 పోస్టులు అయితే ఉన్నాయి. MTS 2లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకు శాలరీ వచ్చేసి 18,000 రూపాయల శాలరీ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా వస్తాయి. ఓవరాల్గా మీకు 30,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుందండి. అలాగే ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్ట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జమ్మూలో అయితే మనకు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ MTS 2 వచ్చేసి మనకు శ్రీనగర్లో అయితే వర్క్ చేయడం అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఇక్కడ పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వారికి వచ్చేసి 15 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు దీని యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ జాబ్ రోల్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు 10th క్లాస్ పాస్ ఉన్నవారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ MTS 2 వచ్చేసి ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు జాబ్ రోల్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే MTS ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ అదేవిధంగా MTS హాస్పిటలిస్ సర్వీసెస్, అదేవిధంగా MTS హౌస్ కీపింగ్, MTS ట్రాన్స్పోర్ట్ అండి. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయండి. మీ వర్క్ ఏం చేయాలనేది ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ పాయింట్స్ అయితే మీరు ఒకసారి చూడడానికి అయితే గమనించండి. అండ్ టోటల్ పాయింట్స్ కూడా ఇందులో మనకు ఉన్నాయి. మీ ఏం వర్క్ చేయాలి ఏందనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఎగ్జామ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ అండి. అండ్ ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కూడా మనకు హిందీ లేదా ఇంగ్లీష్ అయితే లాంగ్వేజ్లో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క క్వశ్చన్స్ కూడా మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఏంటిది అనేది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఇందులో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 25, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ మనకు మార్క్స్ కూడా ఇక్కడ చూసుకోండి ఒకసారి. అదేవిధంగా దీనికైతే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇందులో ఓపెన్ చేసుకొని అయితే మీరైతే ఫీజు అయితే పే చేసుకోవాల్సి అయితే ఇక్కడ ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే పే అయితే చేసుకోవచ్చు. నో ఫీ పేబుల్ అయితే సబ్జెక్ట్ అప్లోడింగ్ ఫర్ ఇక్కడ SC, ST, PWD, ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, రెగ్యులర్ CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి నో ఫీ అయితే అనే మనకు ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది అండి. ఒకసారి మీరైతే గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఈ యొక్క PDFలో అయితే మొత్తం డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాల గురించి మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఎలా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు దీనికి కొన్ని కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్, అలాగే మీ యొక్క 10th క్లాస్ మేము, దాంతోపాటు మీ యొక్క మా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవైతే అన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. మీకైతే 100% అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఈ వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై జవాన్, జై హింద్.